నవంబర్ 5th థర్స్డే. గుడ్ మార్నింగ్. ఆత్మీయులందరికీ, పరలోకనేసిన సంఘ బిడ్డలకు, దైవజనుకి ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్నలకు పెద్దలకు అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మనందరిని సజీవ సంఖ్య నిలబెట్టారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు దైవ గ్రంథంలో 105వ కీర్తన 24వ వచనం చదువుతున్నాను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. చూడండి, ప్రభు తన బిడ్డలకి వారి విరోధుల కంటే అధిక బలాన్ని ఇచ్చారని వాక్యం రాయబడింది. ఎప్పుడైతే రక్షణ పొంది దేవునికి ఇష్టంగా జీవిస్తూ అభిషేకం పొందుతామో, మన విరోధి అయిన శత్రువు కంటే మనకు దేవుడు అధిక బలాన్ని ఇస్తాడు. అభిషేకము అధిక బలాన్ని ఇస్తుంది. సాతాను కాడిని విరగొడుతుంది, అసాధారణమైన శక్తిని ఇస్తుంది, దీర్ఘాయుషుని ఇస్తుంది, సమస్య మీద విజయాన్ని ఇస్తుంది, పాపం మీద జయ జీవితాన్ని ఇస్తుంది, ఆర్థిక దరిద్రం నుంచి మానసిక ఒత్తిడిని విడిపించడమే కాకుండా సువార్తను చాటేటువంటి శక్తిని, సువార్త ప్రకటించగా ఫలించేటువంటి ఆ దీవెనను దేవుడిస్తాడు. ఇలాంటి శక్తిని పొందడానికి మరి అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. రేపు 8th సండే, 3rd ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. ఎవరు మిస్ చేసుకోవద్దు. రండి. నీ విరోధుల కంటే దేవుడు నీకు అధిక బలాన్ని దయచేయాలంటే, అన్నిట్లో విజయాన్ని సాధించాలంటే వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి దైవ దీవెన పొందండి. ప్రార్థన. ఆశ్చర్యకర నీ కొందనాలు, ఈ రోజంతట్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి అయ్యా. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసిన రాయబడింది. ఆత్మీయ సంతానాన్ని మాకు ఇవ్వండి. ఆర్థికంగా కూడా దీవించండి. ఆత్మీయంగా ఎదగాల, ఆత్మలో వర్ధిల్లాల, స్పిరిచువల్ ఫ్రూట్, ఆత్మఫలం ఫలించాల. కృపనివ్వండి. మా విరోధుల కంటే అధిక బలాన్ని ఇస్తానంటున్నావు. కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనండి. నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని అందరినీ కూడా నింపండి. రేపు సండే జరగబోయేటువంటి అనంటింగ్ ప్రేయర్స్లో గొప్ప విజయాన్ని ఇచ్చి మహిమ తెచ్చుకోనండి. ప్రతి సమస్యకు బ్రేక్ త్రూ ఇవ్వండి. కృప చూపించండి. కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఇప్పుడు స్వస్థపరచండి. లంగ్ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరూ కూడా స్వస్థత కలుగునుగా. పారలైజ్డ్ అయిన పేషెంట్లు కూడా స్వస్థపరచండి. క్యాన్సర్ HIV పేషెంట్ కూడా స్వస్థపరిచి విడుదల దయచేసి మహిమ తెచ్చుకోనండి. ఎవరైతే ప్రభు అవసరంలో ఉన్నారో అవసరాలు తీర్చండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. ఎవరైతే టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడానికి తీర్మానించుకున్నారో అలాంటి వారిని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి గ్రేట్ మెరాకిల్స్ చేయండి. ఆయన బిజినెస్ పీపుల్ని దీవించండి. మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్ చేయండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ జరిగిన బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ను సమాధానంతో నింపి మహిమ తెచ్చుకొని గొప్ప కార్యాలు చేయండి. నజరేయుడైన యేసు నామములో ఈ కరోనా వైరస్ మహమ్మారిని భూమి నుంచి కొట్టివేయండి. కంప్లీట్గా నార్మల్గా వచ్చేయాలి. ఎక్కడ కేసులు ఉండడానికి వీల్లేదు. కృప చూపించి డే బై డే డౌన్ఫాల్ అవ్వాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా దీవించండి. గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకొని నీ కృపాక్షేమాలు తొలగించండి. అద్భుతంగా దీవించండి. ఆ సైక్లోన్ అంటున్న సైక్లోన్ తొలిపోవాలి. మంచి వాతావరణం ఏర్పడాలి. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఈ వర్షాలు కొనడానికి వీల్లేదు. కృప చూపించి నీ కార్యములు చేసి మహిమ చెందమని, ఈ రోజంతా కూడా గొప్ప విజయాన్ని నింపమని, సమాధానంతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. May God bless you all. Have a nice day.